యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవులకు పరలోకమందు నిత్యమైనటువంటి నివాసం ఉంది. ఇటు నిరీక్షణతో క్రైస్తవ జీవితాన్ని మనం జీవించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ లోకంలో మనుషులు అదృశ్యమైన వాటిని చూడలేరు. ఎందుకంటే అదృశ్యమైనవి వాళ్ళకి కనపడదు. అది విశ్వాసం ద్వారా చూడాలి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ప్రేమించేటువంటి వ్యక్తి విశ్వాసంతో వాటిని చూస్తూ ఉంటాడు, వాటి కొరకు నిరీక్షిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఇన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని శోధనలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినా ఆ నిత్యమైన నివాసం నాకు ఉంది అనేటువంటి ఒక గొప్ప బలమైనటువంటి నిరీక్షణతో తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అందువల్ల అంత గొప్ప విశ్వాసాన్ని మనము కూడగట్టుకొని ఈ జీవితాన్ని కొనసాగించాలి. అయితే ఇప్పుడు మనుషుల్లో ఉన్నటువంటి ఆలోచన ఈ భౌతికమైనటువంటి స్థితిని బట్టి ఆత్మీయమైనటువంటి అదృశ్యమైనటువంటి వాటిని చూడటానికి దూరంగా దిగజారిపోతున్నారు. నిత్యమైన నివాసం ఉందనే విషయాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆ నిత్యమైన నివాసం చేరాలంటే మన ఆత్మీయ జీవితం బాగుండాలి. మన ఆత్మీయ విధానము, క్రీస్తు చేస్తున్నటువంటి జీవన విలువలు మన జీవితంలో సరైన రీతిగా మెరుగుపరుచుకోవాలి. అలా మెరుగుపరుచుకోకుండా నేను పరలోకం వెళ్తా అనేటువంటి నిరీక్షణ కేవలం అది ఉపయోగం లేనటువంటి ఆలోచన. ఓకే, కాబట్టి ఒక వ్యక్తి నిరీక్షణ కలిగి జీవించడం మంచిదే. కానీ అట్టి నిరీక్షణ విశ్వాస సంబంధంగా లేకపోతే, ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి అది ఆపాదించబడకుండా ఉంటే ఆత్మ యొక్క జీవితంలో శాశ్వతమైనటువంటి ఆ జీవాన్ని పొందుకోలేడు. అందువల్ల ప్రతి క్రైస్తవుడు నిత్యమైన నివాసం కొరకు ప్రయాసపడాలి. దాని కొరకు ఈ లోకంలో జీవించాలి. ఇక్కడ మనము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిదియు నిత్యమైనదైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుతాము. అంటే ఇది ఎరిగి జీవించవలసినటువంటి ఒక విధానం. ఏంటి అంటే తెలుసుకోవటం వేరు, ఎరగటం వేరు. చాలామంది యేసుప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల నిత్యం పొందుతారనేటువంటి ఒక ఆలోచన తెలుసు. లేఖనాల ద్వారా కానీ, ఎవరు చెప్పిన దాన్ని బట్టి కానీ తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకుంది ప్రయోజకరమైనది కాదు. తెలుసుకున్న దాన్ని బట్టి జీవితాన్ని సరిచేసుకొని జీవించేటువంటి విధానమే ప్రయోజకరమైనటువంటి విధానం. అది ఎరగటము అంటారు. ఎరగటం అంటే ఏదైతే దేవుని యొక్క లేఖనాల ద్వారా మనం నేర్చుకున్నామో ఆ లేఖనాన్ని అనుసరించి జీవితాన్ని సరిచేసుకుంటూ, క్రమపరుచుకుంటూ, విశ్వాస సంబంధమైనటువంటి విధానానికి అనుగుణంగా ఆ అలవాట్లను, ఆ జీవితాన్ని, హృదయాన్ని, మనసుని స్థిర విధానంతో కొనసాగించేటువంటి ప్రక్రియ ఎరిగి జీవించేటువంటి స్థితి. అందువల్ల పౌలు అంటున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఈ శరీరం అనేది ఇది ఒక గుడారం. మన ఆత్మలకు ఒక కవచం లాంటిదే. ఇది
శాశ్వతం కాదు. కానీ మనుషులు ఏమనుకుంటున్నారంటే ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి, దీనికి ఏ ఇబ్బంది కష్టం రాకూడదు అని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. చనిపోయినాక ఇంకా జీవితం లేదు అని పదే పదే నమ్మి బతుకుతూ ఉంటారు. ఈ జీవితంలోని అన్ని అనుభవించాలి, సుఖపడాలి, అన్ని కోరికలు తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ప్రజలకు బాగా బలంగా ఉంది. ఇది శాశ్వతమైంది కాదు. శాశ్వతమైంది మన ఆత్మ. ఇది ఒక తొడుగు, ఇది ఒక గుడారము. మన ఆత్మకు గుడారం లాంటిది, ఒక తొడుగు లాంటిది. శాశ్వతమైనటువంటి ఆత్మకు ఏది అవసరమైందో అది ఇవ్వకుండా భౌతికమైనటువంటి శిథిలమైపోయేటటువంటి అశాశ్వతమైనటువంటి ఈ శరీరానికి అన్నీ సమకూరుస్తూ ఉన్నాం. సమకూర్చవలసిన దానికేమో సమకూర్చట్లా, సమకూర్చవలసిన అవసరం లేని దానికేమో అన్ని సమకూరుస్తూ ఉన్నాం. కానీ దీనివల్ల ఏం ప్రయోజనం అంటే ఏం ప్రయోజనం? ఆత్మ నరకానికి వెళ్ళింది. వారు నిత్య నరకాన్ని అనిపిస్తారు. చాలామంది అంటారు మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక జంతువుగానో, లేదా ఒక పక్షిగానో, లేదా ఒక మనిషిగాను మరలా పుడతారులే అని చాలామంది అపోహ. 7 జన్మలు ఉన్నాయి, ఏదో ఒక జన్మలో ఒక జన్మలో ఒక విధంగా పుడతాడని ఇలాగా అపోహలు సృష్టించారు. ఎందుకంటే మనిషి ఉండడు అంటే భయం కాబట్టి అలా సృష్టించారు, అలాగే బతుకుతున్నారు. అలాంటి వాటిని నమ్మి జీవించేటువంటి వాతావరణము మరి ఎక్కువగా పెరిగిపోయింది. అయితే క్రైస్తవ జీవితంలో ఉండవలసినటువంటి లక్ష్యం ఏంటంటే ఈ శరీరం అనేది ఉండదు. ఓకే, ఇంతవరకు మనకి క్లారిటీ ఉంది. ఇది శిథిలమైపోయేది, ఇది ఒక గుడారము, ఇది తొడుగు లాంటిది. ఓకే, కానీ నిత్యమైన నివాసము చేరాలంటే ఆత్మకి శాశ్వతమైన వాటిని రుచి చూపించాలి. అప్పుడు ఈ దేహంలో ఉన్నటువంటి మనము, ఈ భౌతిక లోకంలో జీవించేటువంటి మనము దేవుని చిత్తాన్ని బట్టి మనం ఈ లోకంలో దేవుడు కోరుకునే విధంగా కొన్ని సాధిస్తాం. దేవుడు మనల్ని ఏం సాధించమన్నాడో అది సాధించకుండా చనిపోతే మనం నిత్య జీవాన్ని చేరుకునేటువంటి అవకాశమే లేదు. ఓకే, కాబట్టి నిత్య జీవాన్ని చేరాలంటే, నిత్య జీవంలో మనం జీవించాలంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆ విధానాన్ని మనం అనుసరించి బతకవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నది. దేవుడు నిత్యమైన నివాసాన్ని చేతితో కట్టింది కాదు, అది ఎంతో మహిమతో కూడి ఉంది. అలాంటి నిత్యమైన నివాసం పరలోకమందు మనకుంది. ఈ లోకం కానిటువంటి లోకంలో మనకి అది ఉంది. అది శాశ్వతమైంది, అది ఉన్నతమైంది. కాబట్టి ఏం కోరుకున్నాము? శాశ్వతమైన వాటిని కోరుకున్నాము అంటే జీవితము క్రమపరుచుకోవాలి. దేవుడి లేఖనాలను బట్టి, దేవుడు చెప్పినటువంటి విషయాలను బట్టి దినదినము మనం మార్పు చెందుతూ ఉండాలి. ఆత్మ సంబంధంగా ఎదగటానికి సిద్ధపడాలి. క్రీస్తులో విశ్వాసాన్ని మెరుగుపరుచుకుంటూ దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క స్వభావాన్ని అనుసరించేటువంటి విషయంలో ఎప్పటికప్పుడు మనము రూపాంతరం పొందుతూ ఉండాలి. లేదు నాకు ఇష్టం వచ్చి నేను బతుకుతాను కానీ నిత్యజీవం నాకు రావాలంటే అది వల్లపడతాం. ఈరోజు వాతావరణం ఎలా ఉందంటే, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆదివారం ఆరాధన చేస్తే చాలు మనం పరలోకి వెళ్ళిపోతాం. అదిగో ప్రభుబల్ల ఇస్తారు, ఆ ప్రభుబల్ల తీసుకుంటే చాలు మనం పరలోకి వెళ్ళిపోతాం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. చాలామంది దాన్నే నిజమని కూడా నమ్ముతూ ఉన్నారు. కానీ జీవితం అనేది లేకుండా, ఆత్మ సంబంధంగా జీవితం అనేది లేకుండా, దేవుని జ్ఞానాన్ని గురించినటువంటి ఆలోచన ఆ వ్యక్తిలో లేకుండా పరలోకం ఉన్నటువంటి దేవుడిచ్చేటువంటి ఆ నిత్యమైన నివాసాన్ని సొంతించుకోవటము
వల్ల పడదు. అంటే జీవితం అంటే ఏదో ఆషామాషాగా ఉండేటువంటి స్థితి కాదు మనకి ఇచ్చిన జీవితము. లోకంలో వాళ్ళకి దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి వాళ్ళకి ఏ విషయం తెలియదు. వాళ్ళు లోకానుసారంగా లోకాన్ని బట్టి, లోకంలో ఆశలను బట్టి, కోరికలను బట్టి విచ్చలవిడి జీవితం. అది చెప్పేది కాదు. మనం ఇన్ని చెప్పినా కానీ తరగనటువంటి పరిస్థితి. అంత విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డారు. అయితే క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ విచ్చలవిడి జీవితాన్ని నుంచి దూరంగా వెళ్ళాలి. ఆ చెడిపోయినటువంటి మనసుని దూరంగా వెళ్ళాలి. లేదు నేను ప్రార్థనకి వెళ్తాను, మళ్ళీ అలాంటి జీవితంలో నాకు కొనసాగుతానంటే పాపము చేసేవాడికి పరలోకంలో స్థానం ఉండదు. ఓకే, కాబట్టి నేను పాపం చేస్తాను, నాకు పరలోకం కావాలి, నేను కొన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాడు అనేటువంటి ఆలోచనతో కొంతమంది తప్పు చేస్తూ ఉంటారు, క్షమించిన ఆయన అంటారు. తప్పు చేస్తూ ఉంటారు, క్షమించమని. అది శాశ్వతమైన జీవాన్ని పెంచుకునేటువంటి లక్ష్యం కాదు. ఓకే, కాబట్టి ఈరోజు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుడి రాజ్యంలో స్థానం కలిగి ఉండాలంటే, దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందాలంటే ఆ వ్యక్తి ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉండాలి. పాపానికి దూరంగా జీవిస్తూ నీతియుక్తమైనటువంటి దేవుని యొక్క బోధల చేత పెంపారబడుతూ శాంతి, సమాధానము, పరిశుద్ధతో బతుకుతూ అదృశ్యమైన వాటిని వెతుకుతూ ఉండేటువంటి జీవితం గల వారికే ఆత్మ సంబంధమైనటువంటి ఆ నిత్య జీవాన్ని దేవుడు అనిపిస్తాడు. లేదు, నేను లోకాసారంగా బతుకుతాను కానీ నిత్య జీవం కావాలనుకుంటే అది వల్ల పడదు. నేను ఆదివారం ఆరాధన చేస్తున్నాను కదా, ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటున్నాను కదా, పాటలు పాడుకుంటున్నాను కదా, లేదు రాత్రి పడుకుని ప్రార్థన చేసుకుంటున్నాను కదా, రోజుకొచ్చి బైబిల్ 2 అధ్యాయాలు చదువుతున్నాను కదా, నువ్వు అధ్యాయాలు చదివావా, ప్రార్థన చేసుకున్నావా, ఇవన్నీ మనకి నిత్యము జరిగించవలసినటువంటి క్రియా విధానమే. కానీ జీవితం మారకపోతే, నువ్వు నేర్చుకున్నవి, నువ్వు ఆలోచించేవి, నువ్వు విన్నవి ఆత్మ సంబంధమైనటువంటి ఆ జ్ఞానానికి అనుగుణంగా నీ జీవితం మార్చబడకపోతే, నీ విశ్వాసాన్ని సరైనదికి కట్టుకోకపోతే దేవుడు నిత్య జీవనం ఎలా ఇస్తాడు? సాతానికి కూడా బైబిల్ తెలుసు, బైబిల్లో ఉన్నటువంటి వచనాలు తెలుసు, కానీ నిత్య జీవానికి వెళ్ళడు. కారణం ఏంటంటే అతను తెలుసుకున్నవి ఎరిగి జీవించటం లేదు. కాబట్టి ఈరోజు మనం కూడా తెలుసుకుంటున్నాం కానీ ఎరిగి జీవించటం లేదు. కాబట్టి సాతాను యొక్క తత్వం ఏంటంటే వాడు తెలుసు కానీ అనుసరించేటువంటి విధానంలో ఫెయిల్. ఈరోజు మన పరిస్థితి కూడా అలా ఉందా అంటే అవును, అలానే ఉంది. మనం తెలుసుకుంటున్నాం, జీవించటం లేదు, జీవితంలో దాన్ని అమలుపరచడం లేదు, క్రమపరచుకోవడం లేదు, విశ్వాసాన్ని బలపరచుకోవడం లేదు, ఎప్పటికప్పుడు నిరీక్షణతో బతకడానికి కావాల్సినటువంటి పునాది వేసుకోవటం లేదు. కారణం ఏంటంటే ధనము, ఆశలు, కోరికలు, సమాజంలో మనుషులు ఎదిగేటువంటి స్థితిగతులు, ఈ డబ్బు మీద మనుషులకు ఉన్నటువంటి ఇష్టము మనలో కూడా ప్రభావం చూపుతుందేమో. మనలో కూడా అలాంటి ఆ భయంకరమైనటువంటి ఆ పాప స్థితి పెరిగిపోతుందేమో. పాపం పెరిగే కొద్దీ ఆత్మ సంబంధ జీవితం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ముందు పాపం చేస్తున్నాం అనుకో, నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు, బలపడలేవు, ఆత్మ సంబంధంగా ఆలోచించేటువంటి తత్వం కూడా తగ్గిపోద్ది. కాబట్టి నిత్యమైన నివాసాన్ని నువ్వు కోరుకున్నప్పుడు నిత్యమైన నివాసాన్ని తగినట్టుగా నీ జీవితాన్ని క్రమపరుచుకోవాలి, స్థిరపరచుకోవాలి, దాన్ని అంతకంతకు అభివృద్ధిపరుచుకునేట్లుగా నీ జీవితం బాగుండాలి. ఒకవేళ లేకపోతే నిత్యమైన జీవితాన్ని కోల్పోతాం. అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి.